ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్లో పట్టారంటే. కానీ సార్ ప్రతి ఒక్కరు రెడీ ఇమిటేట్ చేయడానికి. హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది కదా మనకి. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో ఓ ముగ్గురు రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? లేదు, ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్ ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు అంతే. చెప్తారు వాళ్ళ పరిస్థితి. చేస్తారు వాళ్ళు మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వు ఏదో వయసులేరా రా ముందురా నువ్వు వద్దురా. కాదు, యాక్చువల్గా మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా, ఆ బాయ్స్కి ఎవరికొకరు చేసి సార్ వస్తున్నారా అని అడగగానే అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆయన అంటున్నా, ఆయన ఎవరు? డైరెక్టర్ గారు. ఎస్ సార్. రావడమే సప్మ డోర్ ఓపెన్ అవుతుంది, టక్ టక్ వచ్చేస్తారు. బాబాయ్ బాబాయ్ ఎక్కడా? రా నువ్వు పరిగెత్తు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్, ఒక్క 5 minutes. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళది నువ్వు. సార్ చెప్పాను సార్. మరి 5 minutes అన్నావండి, చూసావా? కాదురా 5 minutes అన్నావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 minutes తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి సార్ వస్తున్నారని 5 minutes అన్నారా? 10 minutes అయ్యింది, ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. చెప్పింది నువ్వు ఏంటి, ఇప్పుడు నువ్వు చెయ్యాలా వద్దా? సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు వాళ్ళందరూ. వచ్చిన వెంటనే రెడీ షార్ట్ రెడీ. సీన్ బాబు ఇచ్చారా? అఖిల్, రవి ఒకసారి చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళి టగటగా చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా చెప్పబ్బాయ్ అని. అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారన్నయ్య. సరే అబ్బాయి చేద్దాం రెడీ అనగానే సార్ వచ్చి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటూ 1 second అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పొస్తారు. చెప్పొచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ అనే 1 more అండి, జస్ట్ వన్ మోర్ అండి. ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు? రెడీ అన్నయ్య, సారీ అన్నయ్య రెడీ. ఇలాగే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచే చూసిందో ఇప్పుడు బయటకు వచ్చింది.